హలో ఫ్రెండ్స్, ఏంటండో అందరు బాగున్నారా? ఈరోజు ఇఫ్తారీకి ఉపవాసం ఉన్న వాళ్ళకి చపాతీ చికెన్ బంగాళదుంప కర్రీ ఇస్తున్నామండి. సాయంత్రం ఇఫ్తారీకి ఈ పిండి అయితే 4 కేజీల పిండి అండి. మొత్తం గోధుమ పిండి చపాతీల కోసం కలుపుతున్నాము. ఇందులో కొంచెం ఆయిల్, ఉప్పు వేసి బాగా ఇలా మెత్తగా ఉండలాగా చేసుకోవాలండి. ఇలా పిండి ఎంత మెత్తగా మెదుపుకుంటే అంత చపాతీలు మెత్తగా ఉంటాయండి. ఇలా ఉండేలా చేసిన తర్వాత దాని మీద కాటన్ క్లాత్ని తడిపి ఎండిపోకుండా ఇలా క్లాత్ వేసి ఉంచాలండి. ఇలా అయితే చపాతీలు మెత్తగాను స్మూత్గా బాగుంటాయండి. చూసారా, ఇలా చపాతీలన్నీ ఉండేలా చేసి ఇలా చపాతీలా చేసి పెట్టాము. ఇలా పెనం మీద చపాతీ వేసి ఆయిల్ తక్కువ వేసుకొని చపాతీలు కాల్చుకోవాలండి. ఎందుకంటే ఉపవాసం ఉన్న వాళ్ళు కదా, ఆయిల్ ఎక్కువ తినరండి. అందుకని లైట్గా ఆయిల్ వేసామా లేవా అన్నట్టు కొంచెం ఆయిల్ వేసి ఇలా చూపించిన విధంగా కాల్చుకోవాలండి. చపాతీ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉందండి. చూసారా, ఇలా చపాతీలన్నీ మొత్తం 200 చపాతీలు చికెన్ బంగాళదుంప కర్రీ ప్యాకింగ్ చేస్తున్నామండి. సాయంత్రం ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇఫ్తారీకి